ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ చీరిపల్లి ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాకు వందనం చేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పదని, ప్రజల హక్కులను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దదైన భారత రాజ్యాంగ వ్యవస్థ 1950లో దీన్ని 11 నెలల 26 రోజుల పాటు శ్రమించి మన దేశంలో ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని ఒక పెద్ద రాజ్యాంగ వ్యవస్థ, ప్రజలచే ఎన్నుకోబడిన రాజ్యాంగ వ్యవస్థ ఎట్లా ఉండాలో దాన్ని రూపొందించారు. 1940లో స్వతంత్రం వచ్చినప్పుడు కూడా 2 సంవత్సరాలు సుమారుకి పైగా దీనికోసం అందరూ కూర్చొని రాజ్యాంగ వ్యవస్థ ఎట్లా ఉండాలి, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకులు ఎట్లా ఉండాలి, మన దేశంలో విధి విధానాలు ఎట్లా ఉండాలని రూపొందించిన దినోత్సవం. దీన్ని జెండా వేసి దీని విశిష్టతను నాయుడు గారు తెలియజేసి కూర్చున్నాం. మన ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్ని నిర్వహించుకున్న దీనికి హాజరైనటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం ఆగస్టు 15 అదేవిధంగా రిపబ్లిక్ డే, ఈ రెండు కూడా భారతదేశం అంతటా కూడా జరుపుకుంటాం. ఎందుకంటే దీనికి కులాలు లేవు, మతాలు లేవు, అన్ని పండుగల కంటే కూడా చాలా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి 2 రోజులు. ఎందుకంటే దాదాపు బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో నలిగి బానిసలుగా జీవించి ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఏర్పడినటువంటి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, అదేవిధంగా గణతంత్ర వేడుక. అంటే మనల్ని మనం పాలించుకునేటువంటి రోజు అనేది జనవరి 26 మరి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటుంటాం. ఎందుకంటే ఈ రోజున దీని మీద ఆధారపడే, రాజ్యాంగం మీద ఆధారపడే, అంటే ప్రపంచ దేశాల్లోనే అతి బలమైనటువంటి రాజ్యాంగం ఒక భారతదేశానికి ఉంది. దాన్ని మనం అమలు చేసుకుంటూ తద్వారానే ఈ రోజున ఏ రకమైనటువంటి ప్రజలు ఏ రకమైన హక్కులు పొందుతున్నారన్నా, మరి యొక్క న్యాయ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ విధానం కావచ్చు, అందరం కూడా దానికి లోబడే ఈ రోజున మనం పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కానీ అప్పటికి కూడా ఎక్కడైనా విచ్ఛిన్నం జరుగుతున్నప్పుడు కూడా రాజ్యాంగ అందించినటువంటి ప్రతుల్ని అనుసరించి దాని యొక్క తీర్పులు అనేది వెలువడతా ఉన్నాయి. ఈ రోజున పార్లమెంటరీ విధానం కావచ్చు, అది అసెంబ్లీ కావచ్చు, లేకపోతే స్థానిక ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా ఈ యొక్క రాజ్యాంగానికి లోబడే. కానీ ఈ తరంలో ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఈ రాజ్యాంగానికి కూడా తూర్పుపడుస్తూ వాళ్ళ యొక్క హక్కులు కూడా కాలరాసేటువంటి పరిస్థితులు రాను రాను రాజకీయ మార్పుల్లో వస్తూ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఏదైతే ఒక నినాదాన్ని మనం ఇస్తూ ఉన్నామో, రాజ్యాంగం ఉంటేనే మానవ మనుగడ కానీ ఈ యొక్క సమాజ మనుగడ కానీ కొనసాగుద్ది. ఆ విధానంతో ఈ రోజున మన పవన్ కళ్యాణ్ గారు, మన పార్టీ అధ్యక్షులు అనుక్షణం కూడా రాజ్యాంగం పట్ల, దేశం పట్ల, ప్రాంతాల పట్ల మరి చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఎక్కడైతే విచ్ఛిన్నం జరుగుతున్నటువంటి సరిచేసి మంచి మార్గంలో ఉంచుకొని రాజ్యాంగాన్ని అమలు జరిగే విధంగా, ప్రజలందరికీ సమానత్వం అందే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి పిలుపుల్లో, చాలా పిలుపుల్లో మనం చూసాం. మరి దాన్ని పురస్కరించుకొని మరి ఇది ఊరికే రాలేదు. స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది, ఎన్నో వేల మంది, లక్షల మంది ప్రాణాలు అర్పించడం, జైళ్ళకి పోవటం, చీకటి జీవితాలు అనిపించడం, తినటానికి తిండి లేక, కడటానికి బట్ట లేక అనేకమైనటువంటి త్యాగాలు చేస్తేనే ఈరోజు మనం అందరం కూడా ఈ రోజున ఈ రాజకీయ పదవులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరూ కూడా ఈ రోజున మనం స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశం వచ్చిందనేది మనం ప్రతి ఒక్కరూ మనం స్మరించుకుంటూ రాబోయేటువంటి జనరేషన్ కూడా, రాబోయేటువంటి తరానికి కూడా ఒక మంచి సమాజాన్ని మనం అందించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ఎందుకంటే మనం అనుభవిస్తే పోలా, మనం ఒక 50-60 సంవత్సరాల తర్వాత, ఒక 100 సంవత్సరాల తర్వాత గతించి చనిపోయిన తర్వాత రేపు రాబోయేటువంటి తరానికి మంచి సమాజాన్ని ఎప్పుడైతే అందిస్తామో అదే ఒక నిజమైనటువంటి స్వాతంత్ర ఫలాలు అందరికీ కూడా అందించినట్లు అవుతుందని చెప్పి తెలియజేస్తూ
మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఊర్లో ప్రత్యేకంగా జాతర ఉన్నప్పుడు కూడా మన నాయకులు కార్యకర్తలు వీర మహిళలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇది జెండా పండుగ, ఇది రాజ్యాంగ పండుగ, ఇది రాజ్యాంగం అందించినటువంటి అనేకమైనటువంటి స్వేచ్ఛా జీవితాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఈ రోజున ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రిపబ్లిక్ డే అనేది జరుపుకోవాల్సినటువంటి అవసరం అనేది ప్రతి ఒక్క పౌరుడి పైన ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాం. స్వాతంత్రం ఇస్తే మనకి రిపబ్లిక్ డే 26 జనవరి 58లో వచ్చింది. 56 రిపబ్లిక్కిను ఇండిపెండెన్స్కి ఉన్న తేడా చాలా ఉంటుంది. మనం తర్వాత కాలంలో మనం సింపుల్గా రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న రోజుగానే మనం భావిస్తున్నాం. కానీ నేను మన మిత్రులందరికీ ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను, మన భారత గాథ సీరియల్ వచ్చిందో చూడమని. అందులో కూడా పాండవులకి కాండవ ప్రశ్నం ఇచ్చినప్పుడు, రాజ్యం ఇచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఇండిపెండెన్స్ ఇస్తాడు, రిపబ్లిక్ ఇవ్వడు. ఆ రైటర్ దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా పొందుపరిచాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే అసలు ఇది ఉన్న తేడా ఏంటి ఇండిపెండెన్స్కి రిపబ్లిక్ డేకి అనేది మనకు అర్థం అవుతుంది. సరే, ప్రస్తుతం మనం అందరం దీన్ని రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న దినోత్సవంగా మనం పరిగణించుకుని మనం పండుగ చేసుకున్నాం. కాబట్టి అది ఇటువంటి బలమైనటువంటి పునాదులు రాజ్యాంగ వ్యవస్థ ఉండబట్టి ఇన్నాళ్ళు మన దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మనగలుగుతుందనేది మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా మరి మనం అందరం రాజ్యాంగ స్ఫూర్తికి పునరంకితం అవుతామని మన జన సైనికులు అందరూ ఒక నిర్ణయం తీసుకుంటూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఏలూరు 47వ డివిజన్ పరిధిలోని ఇజ్రాయిల్ పేటలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు కల్పించిన గొప్ప గ్రంథమని, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, విలువలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలానే జాన్ గారిని, మన గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు దుంజు మోజేష్ గారిని కూడా చిత్రపటాలకు పూలమాల వేసి వాళ్ళకి నివాళులర్పించవలసింది కోరుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ మహాత్మా గాంధీజీ. హరిజన గిరిజన యువజన అభివృద్ధి సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, పెద్దలకు, మా సోదరులు జైన్ గురునాథ్ గారికి, బాలరాజు గారికి, యూపీ వారికి, మోజెస్ గారికి, అదేవిధంగా మహిళా సోదరులకు, చిన్నారులందరికీ కూడా 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఇక్కడ ఫ్లాగ్ యాక్సెస్ నేను రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన వాళ్ళంతా కూడా వచ్చి పిలిచినప్పుడు ఈరోజు యాక్చువల్గా విజయవాడ అక్కడ కార్యక్రమంలో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి కార్యక్రమంలో ఇన్విటేషన్ ఉన్నప్పుడు కూడా నాకు ఎందుకంటే ఇక్కడ గడిపితేనే అది ఒక ఆనందంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఎందుకంటే మన
వర్గం ఎక్కడైతే ఉందో ఆ వర్గం మధ్యలో మన యొక్క గణతంత్ర వేడుకల్ని నిర్వహించుకుంటాం చాలా ఆనందదాయకం. చాలా విషయాలు పెద్దలు శ్రీపతి ప్రసాద్ గారు, అదేవిధంగా మా సోదరులు జాని గారు, పాస్టర్ గారు అంతా చెప్పారు, మోహస్ గారు. మరి ఈ రోజున ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఊరికే ఆశ్రమసిగా ఈ యొక్క పరిస్థితి మనకు రాలేదు. మరి ఆగస్టు 15 అనేది చాలా ఘనంగా మనం దేశమంతా కూడా పండుగగా జరుపుకుంటాం, అదేవిధంగా రిపబ్లిక్ డే జరుపుకుంటాం. దేనికంటే దాదాపు 200 సంవత్సరాల పైగా బానిసలుగా, మురగాలుగా, తిండి తిప్పలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన పూర్వీకులు పోరాడి లక్షలాది మంది ప్రాణాలు అనిపించి, జైలు జీవితాలు అనిపించి, చీకట జీవితాలు అనిపించి మరి యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకి స్వేచ్ఛలు ఇచ్చారు. మరి ఇస్తే అయిపోతుందా? అందరూ ఏ రకంగా మనం పరిపాలన చేసుకోవాలి, విభిన్న వర్గాల మధ్యలో ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దాన్ని ఆలోచన చేసే ఆ రోజు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ఇతర పెద్దలందరూ కలిసి ఈ యొక్క ప్రపంచ మేధావైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నేతృత్వంలో డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసి మరి ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అధ్యయనం చేసి అన్నిటిలో భిన్నమైనటువంటిది మన యొక్క ఐక్యతని ముందుకు తీసుకెళ్లేటువంటిది, ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఏ విధంగా ఉండాలి, రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ రకంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని బలంగా ఉంటేనే ఆ వర్గాలే ముందుకు సాగలుగుతాయన్నటువంటి ఆలోచనతోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా ఉండి మరి యొక్క బలమైనటువంటి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే అతి బలమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ఈరోజు మనం ఈ యొక్క అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నా, స్వేచ్ఛ ఉందన్నా, గొంతెత్తి మాట్లాడగలుగుతున్నామన్నా, కావలసిన దుస్తులు ధరిస్తున్నామన్నా, మనకు కావలసినటువంటి ఆహారాన్ని తీసుకోగలుగుతున్నామన్నా ఈరోజు ఆ యొక్క రాజ్యాంగం ద్వారా అందేటువంటి చట్టాలే, న్యాయ వ్యవస్థలే స్వేచ్ఛా జీవితాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తించుకోవాలి. దీన్ని మనం రాబోయేటువంటి జనరేషన్ కూడా తీసుకెళ్ళాలి, ఈ చిన్నారులకు తెలియజేయాలి. దాంట్లో భాగంగానే ఇందాకే చెప్పారు మన పెద్దలందరూ కూడా, ఏ ఒక్క ఏరియా ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళా సోదరులు కానీ, పురుషులు కానీ, పెద్దలు కానీ, యువకులు కానీ చైతన్యంతో ఎలక్షన్స్ అనేవి మన మధ్యలో గొడవలు పెడతాకు వస్తాయి, పార్టీలు అనేవి మన మధ్యలో విభేదాలు తీసుకొస్తాకు వస్తాయి. అవన్నీ ఎలక్షన్ సందర్భంలో చూసుకోవాలి తప్ప మిగతా సందర్భాల్లో చూసుకుంటే ఏ ప్రాంతం కూడా అభివృద్ధి చెందదు. దానికి భిన్నంగానే ఈ రోజు కావాల్సినటువంటి ఏర్పాట్లు మీ పూర్వీకులందరూ కూడా ఇజ్రాయెల్ అభివృద్ధి కమిటీ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా ఒక మంచి శుభ పరిణామాన్ని అందిస్తూ ఉంది. ఎందుకంటే నేను ఎంపీటీసీగా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటే చెప్పేవాడిని, ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ వచ్చినప్పుడు మీ పని మీద చేసుకోండి, అప్పుడు వరకు మీరు అందరూ ఒకటిగా ఉండండి, మీకు ఏం కావాలో అడగండి. అట్లానే ఇక్కడ ఇజ్రాయెల్పేటలో ఏ ప్రభుత్వాలు వస్తామంటే మారుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, నాయకులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యతగా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చైతన్యంతో, ఆలోచన విధానాలతో ఉంటాయి. ఏ నాయకుడైనా మన దగ్గరికి వస్తాయి, ఏ నాయకుడైనా మనం అడిగినటువంటి మనం ఏమడుగుతావా, రాష్ట్రాలు అడుగుతావా, అంతస్తులు అడుగుతావా, మనం అడిగేది ఏంటి, మౌలిక వసతులు అడుగుతాం. మా ఏరియాలో ఒక రోడ్డు కావాలి, మా ఏరియాలో ఒక డ్రైన్ కావాలి, మా ఏరియాలో ఒక లైట్ కావాలి, మా ఏరియాలో శానిటరీ లేదు, మా ఏరియాలో వాటర్ లేదు, మాకు కావాల్సింది ఒక స్కూల్ కావాలి, ప్రార్థన చేసుకోవడానికి అది గుడో లేకపోతే చర్చో లేకపోతే ఇక్కడ ఏదైనా కానీ ఒక మందిరం కావాలి మాకు అడుగుతాం. అంతమించి ఏం అడగం. అడిగినప్పుడు మనందరం కూడా సమిష్టిగా అడిగినప్పుడే అక్కడ అభివృద్ధి ఫలాలు అనేది అందుతాయి. దానికి అనుగుణంగానే ఈ రోజున ఇజ్రాయెల్పేట అభివృద్ధి కమిటీ ముందుకెళ్తుంది, అది స్పష్టంగా కనబడుతూ ఉంది. దానికోసం ఈరోజు ఏ నాయకుడైనా పార్టీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో డబ్బులే మనకి ఇవ్వరు, మనం కడుతున్నటువంటి ట్యాక్సీలు, మనం ఇస్తున్నటువంటి ఆదాయం దా ఫలాల్లోనే మనకి కేటాయించవలసినటువంటి నిధుల్ని కేటాయించడానికి ముందుకు వస్తారు. ఆ విధంగా మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన యువజన సంఘం అంతా కూడా మరి అభివృద్ధి కమిటీగా ఏర్పడి దాన్ని రాబోయేటువంటి జనరేషన్ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా
మీ యొక్క కార్యాచరణ ఏదైతే ఉందో చాలా కట్టుదిట్టమైనటువంటి కార్యాచరణ. ఆ కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే మనం చెప్పుకుంటా రాజ్యాంగం అనేది ఆ రాజ్యాంగం అందించడం ఆయన అంత అయింది, కానీ దాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. వచ్చినటువంటి ప్రభుత్వాలున్నా రాజ్యాంగానికి చిన్న చిన్న తూట్లు పొడుస్తూ ఉంటాయి, మారుస్తూ ఉంటాయి, వాళ్ళకు అనుగుణంగా కావాల్సినట్టు మలుచుకుంటూ ఉంటాయి. ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ప్రజలపై ఉంది. రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని నిలబెట్టుకోవాలంటే, ఆ రాజ్యాంగాన్ని మనం ఎదురు తీసుకెళ్లాలంటే, ఆ రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలంటే ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన విధానాలతో ప్రశ్నించేటువంటి తత్వం అనేది ఏర్పడాలి. ఆ ఏర్పడినటువంటి ప్రయత్నం ముందుగా అభివృద్ధి చెందింది. ఆ రకంగా ఈ రోజున ఇజ్రాయెల్పేటల యొక్క పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఒక మీటింగ్కి వచ్చాను నేను. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరి గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులు, పెద్దలు, స్నేహితులు, మరి మహిళా సోదరీమణులు, పెద్దలందరికీ కూడా, యువకులందరికీ కూడా పేరు పేరున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. వాసులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేవలం ఈ పండుగ పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు కూడా ఈ గణతంత్ర దినోత్సవ పండుగ ఎంతో ప్రస్తుతంగా కనపడుతుంది. ఈ ఏరియా చక్కగా అందరూ ఆలోచించుకుని దేశభక్తి సూచికగా బ్యాడ్జీలు పెట్టుకుని ఎంతో మొత్తగా మిస్ ఇండియా కూడా వచ్చినట్టుంది ఇక్కడ. అలాగే జనరల్ మానిక్ షా కూడా వచ్చినట్టున్నాడు, కమాండర్. వీళ్ళందరూ ఎంతో మరి ప్రోగ్రాంకి స్వాగతికరంగా తీసుకొచ్చారు. ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం అంటే ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. ప్రపంచంలోని ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని చదివి ఆకలింపు చేసుకుని అందులో ఉన్నటువంటి ఏ సెంటెన్స్ని మిస్ అవ్వకుండా వాటినన్నింటినీ ఉపయోగించుకుంటూ మళ్ళీ మనకి ఏది వాటిల్లో పనికొస్తుందే దానిలో మళ్ళీ ఏది మాడిఫై చేయాలనేది ఒక యజ్ఞం లాంటి పని. అటువంటి యజ్ఞం లాంటి పని నిర్వహించిన బిఆర్ అంబేద్కర్ మన దేశ ప్రజలందరికీ కూడా ఎంతో ఆదర్శనీయం. ఆయన ఆదర్శాలు నెరవేర్చడమే, ఆయన అడుగుజాడల్లో నడవడమే మనం చేయాల్సిన, ఆయనకి ఇవ్వాల్సిన నిజమైన వాడి. ఆయన ఈవేళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారత రాజ్యాంగాన్ని చట్టాన్ని రచించబట్టే ఈ దేశంలో ప్రజాస్వామ్య పునాదులు ఇంకా బలంగా ఉన్నాయి. ఈ అందరూ కూడా మనం రక్షించడం ఒకటే ఆయనకి మన నిజమైన ఇవ్వాలి. అందరికీ, ముఖ్యంగా మా జాన్ గారికి, మా మిత్రులు, చిరకాల మిత్రులు, ఆయన చూసినంత మాత్రమే సంతోషం కలిగింది. అదే మాకేం ఇవ్వకెళ్ళా పెట్టకెళ్ళా కేవలం దర్శన బాధ్యత చూడడం మాకు సంతోషం, తృప్తి కలిగి. అలాగే మన మిత్రులు రిడప్ప నాయుడు గారు, ఇందాక చెప్పారు, జాన్ గారు ఎంతో మరి స్వశక్తితో, శ్రమతో పైకొచ్చినటువంటి అటువంటి వాళ్ళే మనకి ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకునేవారు తప్ప ఇదో మేడల్లో పుట్టాం, మేడల్లో పెరిగాం అన్నది మనకి లెక్క కాదు. మోజెస్ గారికి కూడా, నా హృదయ బాలరాజు గారికి, రోహన్ గారికి, పెద్దలందరికీ కూడా, మహిళలందరికీ కూడా నా నమస్కారాలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇజ్రాయెల్పేట గ్రామాభివృద్ధి కమిటీ, అదేవిధంగా యూత్ వారు కలిసి మన గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క 77వ భారత గణతంత్ర దినోత్సవానికి చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప నాయుడు గారికి, అదేవిధంగా గౌరవనీయులు మాజీ డిప్యూటీ మేయర్ గారు సిరిమల ప్రసాద్ గారికి ప్రత్యేకంగా మా గ్రామం తరఫున స్వాగతం పలుకుతూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క గ్రామంలో గత 80 సంవత్సరాలుగా గణతంత్ర దినోత్సవాన్ని, అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది. మరి ఎప్పుడో చాలా చీకట్లో ఉన్నటువంటి గ్రామాన్ని, 80 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి యూత్ వారు ఒక తరం తర్వాత ఒక తరం వారు ఎవరికి వారు డెవలప్ చేసుకుంటూ, మరి ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటూ, మరి ఇప్పటివరకు యొక్క గ్రామాన్ని ఇలాగా తీర్చిదిద్దడం గ్రామం యొక్క యువకుల యొక్క ఉద్దేశం. దానిలో మార్గంగానే
మరి ఇప్పటి వరకు కూడా పయనించడం జరుగుతుంది. మరి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి చేస్తున్నా అనంతరం అందరూ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి పార్టీలకు అతీతంగా ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇదే బాటలో వచ్చే జనరేషన్ కూడా పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం స్వతంత్ర దినోత్సవానికి తేడా మన వక్తలు తెలియజేస్తారు. ఎప్పుడో 47వ సంవత్సరంలో స్వతంత్ర దినోత్సవం మనకు వస్తే మరి 1950 సంవత్సరంలో గణతంత్ర దినోత్సవాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. గణతంత్ర దినోత్సవం అంటే మనల్ని మనం పరిపాలించుకున్నాం. ఆ విధంగా మన రాజ్యాంగాన్ని రూపొందించుకొని అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా ఈనాటికి కూడా మన భారతదేశం ప్రపంచంలోనే ముందంజ వేయడానికి చాలా యొక్క రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మన గ్రామంలో నిర్వహించుకుంటూ మనందరికీ గర్వకారణం. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి ముఖ్య అతిథి శ్రీ రెడ్డప్ప నాయుడు గారు సామాన్యుడు, మనకులాంటి వ్యక్తి. మరి ఎంతో కష్టపడి కార్మికుల వెనక ఉండి వెన్నుగా ఏ సమస్య వచ్చినా సరే వారి వెంట నేను ఉన్నానని చెప్పి వాళ్ళందరినీ కూడా నడిపించి అనేక కుటుంబాల్లో ఆయన జీవితాన్ని వాళ్ళ జీవితాల్లో వెలుగునింపినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ముఖస్థుతి కాదు కానీ అనేక మంది హవాలీలు, మరి చదువు రాని వాళ్ళు మాట్లాడుతూ ప్రశ్నించడం చేతగారి వారు వెనక ఉండి వెన్నుముకగా మరి అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వారి యొక్క జీవితాల్లో వెలుగునింపినటువంటి మహోన్నత వ్యక్తిని మన సందర్భంగా పిలుచుకోవడం మనందరికీ గర్వకారణం. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి రెడ్డప్ప నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు అందరూ వాడు మరి మన ప్రీతమ నాయకులు రెడ్డప్ప నాయుడు గారికి మా ఇజ్రాయల్పేట అభివృద్ధి కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగత సంబంధాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వైఎస్ఆర్ అలాగే జనసేన నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గారు గౌరవనీయులు సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సోదరులారా, పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలో ఇజ్రాయల్పేటకి ఒక ప్రత్యేకత ఉంది. మా పూర్వీకుల కానుండి హరిజన యువజన ప్రకసంఘం అనే ఒక దాన్ని స్థాపించి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆగస్టు 15 మరి అలాగే డిసెంబర్ 26వ తారీఖు కార్యక్రమం 2 కార్యక్రమాలు ఇక్కడ చేయడం మరి ఆనవాయితీ. మాకు పార్టీలు ఉండవు, అందరం కూడా అన్నదమ్ములా కలిసి వర్గాలు ఉండవు, అందరం కూడా ఐక్యంగా ఉండి గ్రామ అభివృద్ధికి మరి పాటుపడేటువంటి ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్నారు. మరి మేము ఇక్కడంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు నివసిస్తున్న ప్రాంతాలు, మా అందరూ కూడా యూనిటీగా ఉండి కులాలు మతాలు వర్గాలు వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి పెద్దవారిని తీసుకొచ్చి మరి ఇక్కడ మా పదవార్షిక కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందదాయకం. అలాగే మా గ్రామాన్ని మరి ప్రతి నాయకుడు కూడా మరి వాళ్ళ యొక్క సహకారంతో మరి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోగలిగాం. మరి ఈనాడు మరి రెడ్డప్ప నాయుడు గురించి చెప్పాలంటే కార్మిక కర్షక నాయకుడు, పేదల పట్ల ఆయన మంచి హృదయమైన వ్యక్తి, పేదవాడి యొక్క బాగుబాగులు తెలిసినటువంటి వ్యక్తి మన రెడ్డప్ప నాయుడు గారు. ఆయన సర్పంచ్గా ఎంపీపీగా మరి ఈరోజు రాష్ట్రంలో రీజనల్ ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఎదిగారంటే ఆయన యొక్క పద్ధతి, ఆయన యొక్క సంస్కారం, ఆయన యొక్క ఔన్నత్యం మరి ప్రజల్లో ఏలూరు ప్రజల్లో కాదు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా రెడ్డప్ప నాయుడు గారు అంటే తెలుసు. మరి ఈనాడు మనం పిలవగానే రెడ్డప్ప నాయుడు గారు ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. వారికి మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా గురువు గారు మరి మాజీ డిప్యూటీ మేయర్ గారు సిరిపల్లి శ్రీరామకృష్ణ గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి మీరు ఇచ్చేసినందుకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న థ్యాంక్ యూ. రెడ్డప్ప నాయుడు గారికి సన్మానం చేయడం జరుగుతుంది. గ్రామ కమిటీ పెద్దలందరూ కూడా వారిని సత్కరిస్తున్నారు. అందరూ గట్టి చప్పట్లు కొడదాం.